నమస్తే బి స్పిరిచువల్ టాక్స్ కి స్వాగతం. తెలంగాణలో బతుకమ్మ బోనాలు, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి, తమిళనాట దీపావళి ప్రాంతీయంగా ఎంత ప్రత్యేకమో కేరళ రాష్ట్ర పండుగ అయిన ఓనం కూడా ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక. కేరళలో పంటకాలం ఋతుపవనాల ముగింపుకు గుర్తుగా ఓనం పండుగను జరుపుకుంటారు. వ్యాస భగవానుడు రచించిన వామన పురాణం ప్రకారం రాక్షసుల నుంచి భూమండలాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం స్వీకరించి బలి చక్రవర్తి నుండి 3 అడుగుల నేలను దానంగా కోరతాడు. 1 అడుగు భూమిపై, 2వ అడుగు ఆకాశంపై మోపిన తరువాత 3వ అడుగు ఎక్కడ పెట్టాలని శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని అడుగగా గొప్ప దానశీలి అయిన బలి దానం కోరుతున్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించి 3వ అడుగు తన శిరస్సుపై పెట్టమని చెబుతాడు. అయితే అంతకు ముందుగా బలి చక్రవర్తి తను సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చేలా వరం ఇవ్వమని కోరతాడు. అందుకు విష్ణుమూర్తి అలాగేనని వరం ఇచ్చి బలి చక్రవర్తిపై తన 3వ పాదాన్ని వేసి పాతాళానికి అణచివేస్తాడు. ఆ విధంగా బలిచక్రవర్తి సంవత్సరానికి ఒక్కసారి భూమిపైకి వచ్చే సందర్భంగానే కేరళ వాసులు ఓనం పండుగను జరుపుకుంటారు. 10 రోజుల పాటు సాగే ఈ పంటల పండుగ ఆతంతో ప్రారంభమై తిరువోణంతో ముగుస్తుంది. కేరళ వాసులు తమ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి ముండుం నెరియతుం అనే సంప్రదాయ వస్త్రధారణ చేస్తారు. ఈ ఓనం పండుగను జీవితంలో ఆనందానికి, శ్రేయస్సుకి చిహ్నంగానే కాకుండా సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి, ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. సాధారణంగా పండగ అంటేనే ఐక్యతకు ప్రతీక కదా. ప్రతి ఇంటి ప్రాంగణాన్ని రంగురంగుల పువ్వులు, ఆకులు, పొడి బియ్యం పిండి వంటి వాటిని ఉపయోగించి అందమైన రంగవల్లులు తీర్చిదిద్దటం ఈ పండగ ప్రత్యేకం. ఈ ఓనం పండుగ చివరి రోజు తయారు చేసే సాధ్య ఓనం పండుగలో ప్రధానమైనది. సాధ్య అంటే భోజనం. అరటి ఆకులో అనియల్, పుట్టు, అరటి చిప్స్, సాంబారన్నం, కొబ్బరి పాయసం, తయ్యర్ వంటి దాదాపు 26 రకాల ప్రత్యేకమైన ఆహార పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఓనం పండగ సందర్భంగా కేరళలో సంప్రదాయ తుల్లల్ అనే జానపద నృత్యం, కథాకథనం, వ్యక్తీకరణ హావభావాలతో పౌరాణిక కథలు, శౌర్య కథలను వివరిస్తూ కథకళి వంటి సంప్రదాయ నృత్య రీతులతో కూడిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకగా జరుగుతాయి. ఓణం సందర్భంగా కేరళలో జరిగే పడవ పందాలు అన్నిటికంటే ప్రత్యేకం. స్థానికులు విశేషంగా పాల్గొనే ఈ పడవ పందాలు ఓణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పండుగల వేడుకల ద్వారా ప్రజలు మంచి పంటను ఇచ్చినందుకు భూమాత పట్ల, ప్రకృతి తల్లి పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తారు. తమ కుటుంబ అలాగే సామాజిక శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం వామనమూర్తికి, ప్రియమైన రాజు మహాబలికి ప్రత్యేక పూజలు చేస్తారు. 10 రోజుల పాటు సాగే ఓనం పండుగ ఆతంతో ప్రారంభమై తిరువోణంతో ముగుస్తుంది. అంటే వామన జయంతి నాడు ముగుస్తుంది. నమస్తే.